అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చంపివేయుడు అని చెప్తున్నారు. చంపివేయుడి, వేటిని మనము చంపివేయాలి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. భూమి మీద ఉన్న మీ అవయవములను, ఏమేమిటి అవయవాలు చెప్తున్నాడు? కామాతురత ఒక అవయము, జారత్వము కూడా ఒక అవయము, అపవిత్రత కూడా ఒక అవయము, విగ్రహారాధన ధనాపేక్ష కూడా ఒక అవయము. ఎన్ని అవయవాలు మనలో ఉంటే వీటన్నిటిని ఆయన చంపివేయుడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చు. దేవుని యందు అవిధేయత కలిగి ఉన్న వారిలో ఈ అవయవాలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ అవయవాలన్నీ తొలగించాలి, వాటిని చంపివేయాలి. అప్పుడే దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించబడే వారిగా ఉంటాము.